కందిపప్పు నిజంగా రేషన్ కందిపప్పు ప్రజలు కావాలని కోరుకుంటున్నారా? సందేహం. వాస్తవంగా అయితే కనుక ఖచ్చితంగా కందిపప్పుని కావాలని కోరుకుంటారు. ఎందుకని బయట మార్కెట్ రేట్తో పోల్చుకుంటే వీళ్ళ దగ్గర తక్కువకి వస్తుంది. కాకపోతే ఉడకడానికి నానా తిప్పలు పెడుతుంది అనమాట. మామూలు బయట కొనుక్కొచ్చుకున్నటువంటి కందిపప్పు 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడికితే ఇది 30 గంట గంట అయినా ఉడకనటువంటి కందిపప్పు ఎక్కువ ఉంటుంది. అదేంటో మరి వీళ్ళు ఎట్లా సేకరిస్తారో అర్థం కానటువంటి పరిస్థితి. రైతుల దగ్గర నుంచి సేకరిస్తున్నారు, లేకపోతే దళారీల దగ్గర నుంచి సేకరిస్తున్నారా అనేది అర్థం కానటువంటి పరిస్థితి. సరే, గత 5 సంవత్సరాల్లో కూడా కందిపప్పు కొన్ని రోజులు ఇచ్చేవాళ్ళు, కొన్ని చోట్ల ఇచ్చేవాళ్ళు, కొన్ని చోట్ల వద్దనేవాళ్ళు. మెయిన్ కందిపప్పుకి వచ్చేటప్పుడు పెద్ద సమస్య ఏంటంటే రేషన్ డీలర్ తనే డబ్బులు పెట్టుబడి పెట్టాలి. అక్కడ ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత రేషన్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ కందిపప్పు కొనలేదనుకోండి, అది స్ట్రక్ అయిపోయి ఉంటుంది. అంటే ఆ డబ్బులు అలాగా నిలబడిపోతాయి. ఇప్పుడు రేషన్ షాప్ డీలరు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి అక్కడికి వెళ్ళి కందిపప్పు తీసుకున్నాక తను అది అమ్మగలిగితే ఆ డబ్బులు మళ్ళీ వచ్చేస్తే దాని మీద కమిషన్ వస్తే తను బతికేదో తను బతకగలుగుతాడు. అలా కాకుండా ఎవరో కొనక ఆ కందిపప్పు అక్కడ ఉంటే ఏంటి ప్రాబ్లం? పోనీ అలాగని చెప్పి ఎవరికన్నా రాసి ఇచ్చేసి ఎవరికన్నా వేరే ప్రైవేట్కి ఇచ్చేద్దామంటే కుదరదు కదా. దాంతో తిప్పలు పడేటటువంటి పరిస్థితి. అందుకని కందిపప్పు ప్రజలు కోరుతుంటే ఇస్తామనేటువంటిది ఇంకోటి ముందు అడ్వాన్స్ అనేటప్పటికి లాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ కందిపప్పు గతంలో అప్పుడప్పుడు అక్కడక్కడనే ఇచ్చారు, అది అనేక సార్లు వార్త రాశారు. ఇప్పుడు కందిపప్పు 10 నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇవ్వలేదు. ఇవాళ సాక్షి వాళ్ళు అదే రాస్తున్నారు, కందిపప్పు ఉష్కాకి అన్నట్టు. వీళ్ళు ఎందుకు ఇవ్వలేదో తెలుసు, వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదో కూడా తెలుసు. కాకపోతే విషయం వల్ల ఏంటంటే సరైన కందిపప్పు ఎందుకు రాదన్నదే ఎవరికి తెలియదు.